సెప్టెంబర్ 17 వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు స్వతంత్రం లభించిన రోజుని ఒక్కో పార్టీ ఒక్కో విధంగా సెలబ్రేట్ చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపితే కాంగ్రెస్ గాంధీ భవన్లో విలీన దినోత్సవం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవంగా జరిపింది. ఇక బీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించింది. తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. 17 सितंबर सरदार पटेल हैदराबाद की घटना उसको अमर कर दिया है. हमने भारत की एकता के प्रतीक इस दिन को हैदराबाद लिबरेशन डे के तौर पर मनाने की शुरुआत की है और आज हैदराबाद में बड़े शान से लिबरेशन डे का कार्यक्रम भी किया जा रहा है. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ధూమ్ధామ్ గా జరిగాయి. రజాకార్ల అరాచకాలకు చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక వర్గాన్ని ఆనందింపజేసేందుకు విమోచన దినోత్సవాన్ని తొక్కిపెట్టాయన్నారు ఆయన. आजादी के बाद 7 दशकों तक इस ऐतिहासिक घटना को याद करने और उसे उचित सम्मान देने का काम जो सरकारों के द्वारा किया जाना चाहिए था वह नहीं किया गया. मैं पूछता हूं, किसी ने युवा पीढ़ी को उस दिन के महत्व से जोड़ने का प्रयास क्यों नहीं किया? क्योंकि पिछली सरकारें अपनी तुष्टीकरण की नीतियों में फंसी रहीं और डर के कारण इस दिन को मनाने से भी लगातार वह बचती रही हैं. ఎంఐఎం పార్టీకి భయపడి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చరిత్రను వక్రీకరించి ఒక్కో పార్టీ ఒక్కో పేరు పెడుతుందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క త్యాగాలను, ఈ బలిదానాలను, ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను. ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్వహిస్తా ఉన్నాము. వచ్చే 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద పండుగగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ గడ్డ మీద ఈ యొక్క హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తామని. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరిపింది. మరోవైపు ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి సాయుధ పోరాట యోధులను కొనియాడారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మొదలైన స్వరాష్ట్ర ప్రస్థానం తిరిగి మళ్ళీ నియంతృత్వ నిర్బంధంలోకి జారిపోయిన తీరు గత ప్రభుత్వంలో మనం చూసాం. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంతృత్వ పాలనను ఓడించి ప్రజాపాలనను తెచ్చుకున్నాం. అందుకే డిసెంబర్ 7, 2023 కూడా ఒక చారిత్రాత్మక సందర్భంగా భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను. తెలంగాణ భవన్ లో జాతీయ సమైక్యత దినోత్సవం జరిపిన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించింది. రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. ఇట్లాంటి నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్దాం. ఎదురొడ్డి నిలబడి తిరిగి తెలంగాణను సంక్షేమ బాటన, అభివృద్ధి బాటన కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకొని పోదామని చెప్పి మా సోదరులందరికీ, సోదరీమణులందరికీ తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవంగా, ఎందుకంటే ఒకరు విమోచనం అనొచ్చు, ఇంకోరు విలీనం అనొచ్చు, ఇంకోరు విద్రోహం అనొచ్చు, కానీ ఇవాళ రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి సమైక్యమైన రోజు కాబట్టి మేము దీన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాటించాం. ఆ రోజు జెండా ఎగిరేసాం, ఈరోజు జెండా ఎగిరేస్తానే ఉన్నాం. వరంగల్లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు కమ్యూనిస్ట్ నేతలు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్లే కేరళలోనూ భూ పంపిణీ చేపట్టామన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. Therefore, briefly, the lesson
of Telangana armed presence uprising is immortal, that will continue to inspire people in our country who fight for an exploitation-free society. తెలంగాణ వాదులు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండా ఎగురవేసి సంబరాల్లో పాల్గొన్నారు.